హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు అండి. సో ఎప్పటి నుంచి అమలు అంటే ఈ నెల ఏప్రిల్ 1 నుంచి అయితే అమలు అండి. ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. ఎవరెవరికి ఎంత వస్తాయి, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఉండబోతుంది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏడిఆర్లు అయితే వచ్చేసాయండి. డిఎన్ఎస్ అలవెన్స్ ఏప్రిల్ 2024 జీతంతో పాటు మే నెలలో చెల్లించబోయే ఏదైతే మే 1 నుంచి చెల్లిస్తారో సో దాంతో కలిపి అయితే తీసుకుంటారు. అలాగే జూలై 1, 2023 నుంచి అలాగే 31 మార్చ్ 2021 వరకు డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లించినందుకు బకాయిలు కూడా చెల్లించబడతాయండి. సో ఏప్రిల్ 2024లో సంబంధిత ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జీపీఎఫ్ ఖాతాకైతే ఈ అమౌంట్ జమ చేయబడుతుంది. సో ఆల్రెడీ ఈ అమౌంట్ అయితే జమ చేయడం జరిగిందండి. సో దీంతో మనకు చూసుకున్నట్లయితే ముందు ఏప్రిల్ 2024 జీతంలో 3.64% డిఏ అమలైతే అవుతుందండి జీవో నెంబర్ 28 ద్వారా. సో అదే జీవో నెంబర్ 29 ద్వారా చూసుకున్నట్లయితే పెన్షనర్కు డిఆర్ఎస్ రిలీఫ్ అనేది 3.64% సేమ్ అంతే పెరుగుదల అయితే ఉంటుంది ఏప్రిల్ సంబంధించి. సో మేలో చెల్లించే అమౌంట్లు అయితే తీసుకుంటారు. సో ఏప్రిల్ 1 నుంచి మంజూరైన డిఆర్ఎస్ అలవెన్స్ అలాగే జీతంతో పాటు మేలో చెల్లించబడుతుందండి. సో పెన్షన్లకు కూడా ఏప్రిల్ 1న పెరిగిన డిఆర్ అనేది కూడా సేమ్ మార్చిలో అయితే మనం అందుకోవడం జరుగుతుంది. అలాగే జూలై 1, 2023 నుంచి జనవరి 29, 2024 వరకు డిఆర్ఎస్ అలవెన్స్ చెల్లింపులపై బకాయిలు అయితే జమ చేయబడతాయండి. సో ఇవన్నీ కూడా 3 సమాన వాయిదాలలో పీఎఫ్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాకు జమ మరియు సిపిఎస్ ఉద్యోగులకు 90% డిఏ బకాయిల క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తారండి. పెన్షనర్లకు క్యాష్ రూపంలో చెల్లిస్తారు. సో ఈ పెరిగిన డిఏ ఎంత శాలరీ వస్తుంది అని మనం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి బేసిక్ శాలరీ 25,000గా ఉన్నప్పుడు సో అతనికి 910 రూపాయలు అయితే పెరుగుతుంది. సో అదే లెక్కన మనం చూసుకున్నట్లయితే బేసిక్ శాలరీ ఇంటూ 3.64 డివైడెడ్ బై 100 చేసినప్పుడు వస్తుందండి. సో అలా మనం బేసిక్ శాలరీ ఎంత పెంచుకుంటే అంత అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. సపోజ్ ఒక ఎంప్లాయీకి బేసిక్ శాలరీ 30,000 ఉన్నట్లయితే అతనికి 1,092 రూపాయలు అయితే అదనంగా పెరగడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అతను మేలో తీసుకుంటారండి. ఏప్రిల్ నెల నుంచి వర్తించింది కాబట్టి మేలో అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.